హలో అండి. నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో, ప్రెగ్నెన్సీ కోసం మనము చాలా ట్రీట్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటామండి. సో, ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నప్పుడు చాలామంది లేడీస్ కంప్లీట్‌గా బెడ్ రెస్ట్‌లో ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. సో, ఏ ట్రీట్మెంట్‌లో కూడా యాక్చువల్లీ బెడ్ రెస్ట్ అనేది అవసరమైతే లేదండి. ఇన్‌ఫాక్ట్ మీరెంత యాంబులెంట్‌గా ఉంటే, ఎంత అటు ఇటు కదులుతా ఉంటే అంత బెటర్‌గా ఉంటుంది యాక్చువల్లీ. సో, బెడ్ రెస్ట్ యూజువల్లీ ఎప్పుడు సజెస్ట్ చేస్తాం, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కొంతమందికి చిన్నగా బ్లీడింగ్ కనిపించొచ్చు. స్పాటింగ్ లాగా కనిపించొచ్చు. సో, ఈ స్పాటింగ్ ఉన్న పేషెంట్స్‌లో తప్ప యూజువల్లీ బెడ్ రెస్ట్ అనేది మేము ఎవరికీ సజెస్ట్ చేయము. సో, స్పాటింగ్ కనిపించినప్పుడు ఖచ్చితంగా బెడ్ రెస్ట్ అనేది సజెస్ట్ చేస్తామండి. ఎక్కువ మూవ్‌మెంట్ ఉండే కొద్దీ బ్లీడింగ్ ఇంకొంచెం ఎక్కువయ్యి అబార్షన్ అయ్యే రిస్క్ అనేది ఎక్కువవుతది. సో, స్పాటింగ్ ఉంటే తప్ప వేరే ఏ స క ప్రాబ్లమ్‌లో కూడా, అంటే ఏ ట్రీట్మెంట్‌లో కూడా మనం బెడ్ రెస్ట్ అనేది సజెస్ట్ చేయము. సో, యూజువల్లీ ప్రెగ్నెన్సీలో కాస్త బ్లీడింగ్ అయినప్పుడు డెఫినెట్‌లీ కంగారు పడతారు. ఎందుకంటే అబార్షన్ అవుతదేమో అన్న భయమైతే ఉంటుంది. ఎస్పెషల్లీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో స్పాటింగ్ అవ్వడం కొంచెం కామన్‌గానే చూస్తాము. ఎందుకంటే చాలా హార్మోన్స్ అనేవి మనం పెడుతూ ఉంటాము ప్రెగ్నెన్సీ సపోర్ట్‌కి. బయట నుంచి ఎంబ్రియోని పెడతాము. సో, బాడీలో హార్మోన్స్ అనేవి సరిగ్గా ఉండకపోతాయి కాబట్టి మనం బయట నుంచి మనం సప్లిమెంట్ చేయాలి కాబట్టి కొంచెం అటు ఇటు అయినా కూడా కొంచెం స్పాటింగ్ అనేది కనిపిస్తది. కానీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో కొంచెం స్పాటింగ్ అవ్వడం కామనే. అండ్ ఇది యూజువల్లీ దానంతట అదే తగ్గిపోతుంది. అండ్ దీని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఈ స్పాటింగ్ దాంతో ఆగకుండా మళ్ళీ బ్లీడింగ్ అవుతూ ఉంటే అబార్షన్ అయ్యే రిస్క్ అయితే ఉంటుంది. సో, స్పాటింగ్ ఉన్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పానిక్ అవ్వకండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్పాటింగ్ ఉండి ఆగిపోయి ఇంక బ్లీడింగ్ అవ్వకుండా ఉంటే ఏ ప్రాబ్లమ్ ఉండదు. మీ బేబీ హెల్తీగానే పెరుగుతది. తర్వాత ప్రెగ్నెన్సీ క్యారీ ఫార్వర్డ్ అయ్యి, డెలివరీ అయ్యి హెల్తీ బేబీస్ పుట్టిన సందర్భాలే ఎక్కువున్నాయి. కొంతమందిలోనే ఈ బ్లీడింగ్ కంటిన్యూ అయ్యి అబార్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో, ఫస్ట్ థింగ్ ఈస్ డోంట్ పానిక్. రెండోది, హాస్పిటల్‌లో ఇన్ఫార్మ్ చేయండి స్పాటింగ్ అయిందని. సో, కొన్ని మెడికేషన్స్ ఆపాల్సినవి ఉంటే ఆపేస్తారు. కొన్ని మెడిసిన్స్ డోస్ పెంచాలి, లేకపోతే మీకు యాడ్ చేయాలి అన్నీ యాడ్ చేస్తారు. డెఫినెట్‌లీ బెడ్ రెస్ట్‌లో ఉండమని చెప్తాము. సో, ఈ ఒక్క సందర్భంలో మాత్రమే బెడ్ రెస్ట్ అనేది మీకు సజెస్ట్ చేస్తాము. అండ్ ఒకవేళ స్పాటింగ్‌తో ఆగకుండా బ్లీడింగ్ కంటిన్యూ అయితే మేము స్కానింగ్‌కి రమ్మని చెప్తాము. సో, స్కాన్‌లో బేబీ హెల్తీగానే ఉందా లేదా, బేబీ సాక్ చుట్టూరా ఏదన్నా బ్లీడింగ్ అనేది కలెక్ట్ అయిందా లేదా అనేది చూసుకోవడం జరుగుతుంది. సో, బ్లీడింగ్ అవ్వడానికి కారణం ఏంటి? ఒక్కొక్కసారి లోపల బేబీ అంతా హెల్తీగానే ఉంటుంది. బట్ గర్భసంచి ద్వారం దగ్గర ఏదైనా ప్రాబ్లమ్ వల్ల కూడా కొంచెం స్పాటింగ్ లాగా కనిపించొచ్చు. సో, కంగారు పడాల్సిన అవసరం లేదు. సో, బ్లీడింగ్ స్పాటింగ్ ఒక్కటే వచ్చి ఆగిపోతే ఇబ్బంది ఉండదు, కానీ అది కంటిన్యూ అవుతే యూజువల్లీ ఒకసారి హాస్పిటల్‌కి వచ్చి సంప్రదించమని చెప్తాము. సో, ఈ బెడ్ రెస్ట్ ఎన్నాళ్ళ వరకు కంటిన్యూ చేయాలి? యూజువల్లీ ఒక 1 వీక్ వరకు బెడ్ రెస్ట్‌లో ఉండమని చెప్తామండి. ఆ తర్వాత మళ్ళీ రివ్యూకి రమ్మని చెప్తాము. సో, ఆ రివ్యూ వచ్చినప్పుడు దేనివల్ల స్పాటింగ్ అయ్యి ఉంటది అనేది చూసుకొని, దాన్ని బట్టి బెడ్ రెస్ట్ కంటిన్యూ చేయాలా వద్దా అనేది మేము డిసైడ్ చేసి చెప్తాము. సో, అందరికీ కూడా ఇప్పుడు ఎంబ్రియోస్ పెట్టిన తర్వాత, లేకపోతే ఐయుఐ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ నిలబడాలి అంటే బెడ్ రెస్ట్‌లో ఉండాలి అని అయితే అవసరం లేదు. ఎంత నార్మల్‌గా ఉండి ఎంత రెగ్యులర్ యాక్టివిటీ మీరు చేసుకుంటే అంత మంచిది. కొన్ని సందర్భాల్లోనే బెడ్ రెస్ట్ చెప్తాము. అండ్ ఆ బెడ్ రెస్ట్ కూడా మరీ అవసరమైతే తప్ప చెప్పడం అనేది జరగదు. థాంక్ యూ.